హలో అండి, నమస్తే. నేను లలిత. నేను గోరుచిక్కుడుకాయ కర్రీ వండుతున్నానండి. దానికోసం ఒక పావు కేజీ గోరుచిక్కులు తీసుకున్నానండి. వాటిని 2 సార్లు శుభ్రంగా కడిగి జాలిబుట్టలోకి తీసి పెట్టుకున్నానండి. కడిగిన గోరుచిక్కులను చక్కగా జోడించి చివర్లంతా తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కూర కోసం ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కసూరి మెంతి, 2 టమాటాలు తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి 4 స్పూన్ల ఆయిల్ పోసేసుకొని అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసి వాటిని బాగా ఫ్రై చేసి అందులో కొంచెం కొత్తిమీర, కసూరి మెంతి కూడా వేసుకొని అది కూడా కలిపేసుకొని కొంచెం అల్లం పేస్టు, పసుపు, ఇంగువ కూడా వేసుకొని కలిపేసి ఇప్పుడు అందులో గోరుచిక్కులు వేసుకోవాలండి. ఈ కర్రీ అందరికీ నచ్చదండి, కానీ కొబ్బరి వేసి చేస్తే చాలా బాగుంటుంది. కొబ్బరి, టమాటా చాలా రుచిగా ఉంటుందండి కర్రీ. చపాతీకి, అన్నంకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు కొంచెం కారము, ఉప్పు, కాస్త షుగర్ కూడా వేసి 2 స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకొని దాని అంతటిని కలిపేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా దాంట్లో వేసేసుకొని అంతా కలిపేసి కుక్కర్ మూత పెట్టుకోవడమేనండి. 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి కుక్కరు. కర్రీ రెడీ అండి. ఎన్నో పోషకాలు గల ఈ కూరను వారానికి 2 సార్లైనా తినాలండి. దీని గింజలను ఎండబెట్టి పౌడర్ చేసుకొని కర్రీలలో వాడుకోవచ్చండి. ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. నమస్తే అండి. థ్యాంక్ యూ.